ఈరోజు కేసీఆర్ మీద కోపంతోని పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టున్నారా? కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలని ఎంత శతవిధాల ప్రయత్నం చేస్తున్నా అది ఏ విధంగా తట్టుకొని నిలబడ్డదనేది ఈరోజు ఆ ప్రాజెక్టు అందరూ కూడా వివరిస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవం అర్థమైంది. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టిందంటే కేసీఆర్ గారు పేరు వస్తుందని పక్కన పెట్టినారా? మరి ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాలని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సంబంధించి నిర్లక్ష్యం వహించింది అన్నారు. ఇప్పుడే చెప్తున్నట్టు 7,000 కోట్లు ఒకరోజైతే క్యాబినెట్లో అర్బన్ ఏరియాల్లో మన జిహెచ్ఎంసీ తర్వాత ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్న దగ్గర కాలనీలలో వాటర్కి ఇబ్బంది అవుతుందంటే క్యాబినెట్ అయిపోగానే ఒక్క రోజులో 1,250 కోట్ల జీవో ఇచ్చున్నారు. దానికి సంబంధించిన అమౌంటే మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, షేర్లింగంపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా మేము డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటర్ లైన్లు వేసినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వాయర్లనే ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఏడ వీలుంటే ఆడ రిజర్వాయర్లు 9-10 రిజర్వాయర్ల ఇనాగ్రేషన్ స్టోన్స్ వేసి తీసుకుపోయి అక్కడ రిజర్వాయర్ల దగ్గర అతికిస్తూ ఉన్నారు. పేరు చూసినంత మాత్రాన పని ఎవరు చేసినని ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు ముఖ్యమంత్రి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఎంత ఉందో కేసీఆర్ గారు కూడా అంతకన్నా గొప్పగా అద్భుతంగా పనిచేసిన విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా గమనించాలి.